ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. ప్రస్తుతం బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందనే వార్తల క్రమంలో బంగారం, వెండి రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు దూసుకుపోతుండగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్లో తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరుగుతుండగా ఈ వారంలో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో గోల్డ్ కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అటు పెరుగుతున్న ధరలతో డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం 1,60,000 వద్ద కొనసాగుతోంది. 2 వారాల క్రితం 1,45,000 వద్ద ఊగిసలాడ. అంతర్జాతీయంగా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింతగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. 2025 ప్రారంభంలో తులం బంగారం 90,000 రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏకంగా 1,60,000కు చేరుకుంది. ఈ ఏడాదిలో 2 లక్షల మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2050 నాటికి బంగారం రేట్లు ఎంత పెరుగుతాయనేది ఏఏ టూల్స్ని అడగ్గా షాకింగ్ రిజల్ట్స్ బయటకొచ్చాయి. 2050 నాటికి గోల్డ్ రేట్లు ఎంతవరకు పెరుగుతాయో చెప్పాలని ఏఏ టూల్స్ అయిన చాట్‌జీపీటీ, గ్రోక్, గూగుల్ జెమినీని అడగ్గా సుమారుగా ఒకేలా సమాధానం ఇచ్చాయి. 2050 నాటికి తులం బంగారం 40 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. గత కొన్నేళ్లుగా గోల్డ్ రేట్లలో జరుగుతున్న మార్పులను అంచనా వేసి భవిష్యత్తులో ఎంత పెరుగుతాయనేది వార్షిక వృద్ధి రేటును అంచనా వేసి ఏఏ టూల్స్ వివరాలు ఈ మేరకు వచ్చాయి. 10% వార్షిక పెరుగుదల నమోదు చేస్తే 2050 నాటికి 10 గ్రాముల బంగారం 14 నుంచి 15 లక్షలకు చేరుకోవచ్చని ఏఐ టూల్స్ చెబుతున్నాయి. ఇక బలమైన డిమాండ్, రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణ ప్రభావాలు కొనసాగితే 2050 నాటికి 20 నుంచి 22 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, డాలర్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరగటం, కేంద్ర బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి అధిక డిమాండ్ వంటి పరిస్థితులు మరింతగా పెరిగితే తులం బంగారం 40 లక్షలకు కూడా 2050 నాటికి చేరుకోవచ్చని ఏఏ టూల్స్ అంచనా వేస్తున్నాయి.